బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించడం లేదని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. గవర్నర్ తమిళిసై ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించడం లేదని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. గవర్నర్ తమిళిసై ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజ్. గుడ్ మార్నింగ్ శోభ. ఆర్టీసీ కార్మికులు చలో రాజ్భవన్ కు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి ఆర్టీసీ కార్మికులు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఒక్కొక్కరు చేరుకుంటా ఉన్నారు. ఏదైతే ఇటీవల ప్రభుత్వం కేబినెట్ లో ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం ఏదైతే ఆర్టీసీ బిల్లును పంపిందో ఆ బిల్లు ఇంకా పెండింగ్ లో ఉండడం జరిగింది. ఆ బిల్లును ఆమోదం కోసం ఇప్పటి వరకే అయితే గవర్నర్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఇక్కడ ఒకవైపు ఆర్టీసీ కార్మికులు అయితే ఆందోళన చెందుతా ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఒక్కొక్కరుగా చేరుకుంటా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులందరికీ రాజ్భవన్ ముట్టడికి అయితే పిలుపునివ్వడం జరిగింది. మరికొద్ది సేపట్లో నిక్లెస్ రోడ్ నుంచి కూడా రాజ్భవన్ ముట్టడిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భారీగా గ్యాదర్ అవుతా ఉన్నారు. కార్మికులందరూ కూడా వస్తా ఉన్నారు. మా జీవితాలతో ఆటలాడుకోవద్దు, గవర్నర్ వెంటనే ఆ బిల్లును ఆమోదించాలని చెప్పి కూడా వీళ్ళందరూ కోరుతా ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, చేతులు ప్లకార్డులు పట్టుకొని కూడా చాలా మంది ఇక్కడికి ఆర్టీసీ అయితే బిల్లుపై గవర్నర్ వెంటనే సంతకం చేయాలని చెప్పి ప్లకార్డులు చేతిలో పట్టుకొని వీళ్ళందరూ ఇక్కడ ర్యాలీగా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడైతే చాలా మంది పోలీసులు కూడా బందోబస్తు కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు గవర్నర్ వెంటనే తన నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉన్నారు. సో మనం చూస్తా ఉన్నాము ఇక్కడ చాలా మంది కార్మికులు అయితే ఇక్కడ వచ్చి ఇక్కడ అయితే ర్యాలీగా రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో గవర్నర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఇక్కడికి ఇంకా కూడా చాలా మంది కార్మికులు కూడా చేరుకుంటారని చెప్తా ఉన్నారు. సో మనం చూస్తున్నాం విజువల్స్ లో చాలా మంది కార్మికులు డైరెక్ట్ డిపోల నుంచి బస్సులతో పాటు ఇక్కడికి తరలి రావడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఈ స్థలంలోకి ఇప్పుడు నల్ల జెండాలతో ప్లకార్డులతో ఒకరొకరుగా చేరుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడ నుండి రాజ్భవన్ ముట్టడికి బయలుదేరే అవకాశం అయితే కంటే సో కార్మికులందరూ చెప్తా ఉన్నారు వెంటనే గవర్నర్ ప్రభుత్వం ఇక్కడ ఆల్రెడీ కేబినెట్ లో ఆమోదించింది కాబట్టి గవర్నర్ తన నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఈ విధంగా మనం కొంతమంది కార్మికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మనం కొంతమంది కార్మికులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అంటే గవర్నర్ నిర్ణయం తీసుకుంటుందని అసలు ఎందుకు గవర్నర్ లేట్ చేసిందని మీరు అనుకుంటున్నారు? లేదండి, మనకంత క్లియర్ తెలియదు, కాకపోతే పెండింగ్ ఉందని తెలుసు. కానీ ఏమైనా ఇది సామాన్య మన బస్సు మాది, కానీ అందరూ ఆలోచించి ఇది రాజకీయాలకు అతీతం కాకుండా మాపై దయ ఉంచి ఫైల్ మీద సంతకం పెట్టాలని కోరుకుంటున్నాం. అంటే ఎందుకు ఇంత లేట్ చేస్తుంది అనుకుంటారు? ఇందులో ఏమైనా రాజకీయం ఉందని కూడా కొందరు అంటా ఉన్నారు. అసలు ఏంటి అసలు తెలియదండి, రాజకీయం అంటే వాళ్ళు ఎందుకు తెలియదు, కానీ
మాకైతే న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా ఉండకుండా మా కార్మికుల పైన దృష్టి పెట్టాలని ఆశిస్తున్నాం. రైలు సార్ ఇక్కడ పైన ఇక్కడ కొంతమంది కార్మిక నేతలు కూడా ఉన్నారు, మనం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే సార్. అంటే గవర్నర్ ఎందుకు ఫైల్ పై ఎందుకు ఇంకా సంతకం చేయట్లేదని మీరు అనుకుంటున్నారు? ఇందులో ఏం దాగి ఉంది అనుకుంటున్నారు? ఏదైతే రాజకీయంగా కావాలని చెప్పి గవర్నర్ గారు దీన్ని ఆమోదం చేయకుండా చేస్తున్నారు కనుక ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో పాస్ చేసిన తర్వాత 2 రోజులు రాజధాతం చేసి వాళ్ళు మంగళవారం నాడే ఫైల్ పంపిండ్రు. కావాలని చెప్పి గవర్నర్ గారే మరి రాజధాతం చేసి దీన్ని ఆపడం. దీనికి 43,373 మంది కార్మికుల అర్థనాదాలు, ఆ కార్మికులే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా మరి చాలా ఇబ్బంది పడుతున్నాయి. క్షణం ఎదురు చూస్తున్నారు వేరే ఆ గవర్నర్ గారికి ఆమోదం తెలుపుతారేమో అని చెప్పేసి. మరి గవర్నర్ గారు అయితే మరి ఇప్పటిదాకా తెలపడం లేదు. మరి మేము ఈ రోజు 10:30 ఇక్కడ నుంచి ఓన్లీ హైదరాబాద్ సిటీకి సంబంధించిన 10:30 నుంచి గవర్నర్ రాజ్భవన్ ముట్టడికి వెళ్తాం. ఒకవేళ ఈ రోజుకి బిల్ పాస్ చేయకుంటే మళ్ళీ రాష్ట్ర కమిటీ కూర్చొని తదుపరి కార్యాచరణ రూపొందించి చాలా పెద్ద మొత్తంలో జిల్లాల నుంచి కూడా కార్మికులందరూ తరలిస్తాం. సరే, ఇప్పటికే మనం చూసుకోవచ్చు అసెంబ్లీ కూడా రేపటితో ముగుస్తున్నాయి. గవర్నర్ ఏమో ఇక్కడ అందుబాటులో లేరు, 8వ తారీఖు వస్తారని చెప్పి గవర్నర్ కార్యాలయ వర్గాలు సమాచారాన్ని ఇస్తున్నారు. అంటే ఎట్లా చూడొచ్చు దీన్ని? ఒకవేళ గవర్నర్ అందుబాటులో లేకుండా టెక్నాలజీ ఇట్లా విస్తృతంగా పెరిగింది, అటు నుంచి కూడా గవర్నర్ డిజిటల్ సైన్ చేయొచ్చు. ఎందుకంటే అమెరికాలో ఉన్న వాళ్ళే ఇండియాలో భూములు కొని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. దానికి మరి గవర్నర్ గారికి అదైతే వాళ్ళ న్యాయ నిపుణులు వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళు అది చెయ్యొచ్చు. కనుక కావాలని దురుద్దేశంతో చేస్తున్నదని మా మనసులో మాత్రం ఉంది. మేము గవర్నర్ గారికి విన్నవించేది, విజ్ఞప్తి చేసేది, మేము మా 43,000 మంది కుటుంబాలే కాకుండా వీళ్ళెంబడి కూడా మొత్తం కుటుంబాలని రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా వీళ్ళెంబడి ఉన్నారు. దాదాపు ఒక 3 లక్షల మంది ఉంటాం. మరి ఈ 3 లక్షల మందికి నన్ను చూసాను కానీ ఈ రోజు మరి ఆమోదం చెప్తే బాగుంటుంది అని చెప్పి మనం. సో ఇప్పుడు గవర్నర్ కార్యాలయానికి ముట్టడికి బయలుదేరబోతున్నారు కొద్దిసేపు హైదరాబాద్ సిటీకి సంబంధించిన. సో మనం చూస్తా ఉన్నాము, వీళ్ళందరూ కార్మికులు అయితే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా గవర్నర్ వెంటనే ఆ బిల్లుపై ఆమోదం తెలపాలి, లేని పక్షంలో ఈ రోజు గవర్నర్ కార్యాలయం ముట్టడిస్తాం, తర్వాత కూడా మా కార్యాచరణ కూడా ప్రకటిస్తాం, దీనిపై ఉద్యమాన్ని అయితే ఉధృతం చేస్తామని చెప్తా ఉన్నారు. సో మనం చూస్తా ఉన్నాం ఇక్కడ వందలాదిగా కార్మికులు తరలి వస్తా ఉన్నారు నల్ల బ్యాడ్జీలతో. సో ఇక్కడికి ర్యాలీగా తరలి వస్తున్నారు, అదేవిధంగా చేతిలో ప్లకార్డులు పట్టుకొని వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనూ ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ గవర్నర్ కి వ్యతిరేక అయితే నినాదాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ మహిళా కండక్టర్లు గాని, మహిళా కార్మికులు గాని వాళ్ళు కూడా చాలా మంది రావడం జరిగింది ఇక్కడికి. మనం చూస్తా ఉన్నాము వందలాదిగా కార్మికులు అయితే తరలి వచ్చారు. వెంటనే బిల్లుపై గవర్నర్ చేయాలని చెప్పి వీళ్ళందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మనం కొంతమందితో మహిళా కండక్టర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం అసలు గవర్నర్ ఇంకా బిల్లుపై సంతకం చేయలేదు అంటే ఏమనుకుంటున్నారు మేడం? మీ డిమాండ్స్ ఏంటి మేడం చెప్తారా? మేము అడిగినవి మాకు ఇవ్వాలి, విలీనం ఒక్కటి చేయాలి, ఇంకా వేరే ఏం అడగట్లేదు కదా. మేము విలీనం ఒక్కటి అడుగుతున్నాం అంతే. ఓన్లీ అంటే అది కూడా ఎందుకు రోజువారీ జీవనం కోసం అంటే ఇంకా వేరే ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అడిగినే మాకు సంతోషంగా కొన్ని రోజులు బ్రతకగలుగుతాం, బాగుంటుందని దాని గురించి ఇంకా వేరే ఏం ఆశించట్లేదు. ఓన్లీ విలీనం అడిగినాం, వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాం అంతే. కానీ వేరే ఏదేదో ఎక్స్పెక్ట్ అయితే చేయలేం కదా. ఎందుకు ఇస్తలేరు అసలు? ఇవ్వకపోవడానికి రీజన్ అంత పెద్ద ఘోరమైన విషయం అయితే కాదు, అది విలీనం చేయొచ్చు కానీ ఎందుకు చేస్తలేదు, ఎందుకు ఆపి ఇప్పుడు బతికిపోతాం అంతే కదా. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ప్రభుత్వాన్ని దోసుకోము, రాష్ట్రాలను దోసుకోము, ఇంకేమైతే చేయం కదా. మాకు ఇచ్చేది కాలు వేయను, మా వేతనం పైన బ్రతుకుతాం అంతే, అంతకంటే. శుభ మనం చూస్తున్నాము వీళ్ళు మహిళా కూడా చెప్తా ఉన్నారు, వీళ్ళు మహిళా కార్మికులు చెప్తా ఉన్నారు ఎందుకు గవర్నర్ తాత్సారం చేస్తా ఉంది బిల్లుపై వెంటనే ఆమోదం చెప్తే మా కుటుంబాలలో వెలుగులు నిండుతాయి, ఎందుకు ప్రభుత్వం ఆమోదించినా కూడా గవర్నర్ ఎందుకు తాత్సారం చేస్తా ఉంది అని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇక్కడ వందలాదిగా తరలి వచ్చారు కార్మికులు కూడా మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చెప్పండి సార్, ఇక్కడ బిల్లు అంటే ఈ రోజు పాస్ అంటే మేడం గవర్నర్ సంతకం చేస్తుంది అనుకుంటున్నారా? ఎందుకు లేట్ అవుతుందని మీరు భావిస్తున్నారు? బిల్లు చేస్తారు, వాళ్ళ బిల్లు ఇస్తా అనుకున్నారు కానీ బిల్లు పాస్ చేస్తే విలీనం అయితే మాకు మంచిగా ఉంటది. అదే గవర్నమెంట్ సరిగ్గా మాకు కూడా పిఆర్సీ పెరిగితే చాలా ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయి. మాకు పిఆర్సీలు లేకు 3 పిఆర్సీలు రావాలి, పిఆర్సీలు ఇంకా రాలేవు. తర్వాత విలీనం చేస్తున్నారు, విలీనం చేస్తే బిల్ పాస్ చేస్తున్నారు, బిల్ పాస్ కాలే. గవర్నర్ ఇప్పుడు బిల్ పాస్ చేస్తా అంటున్నారు కానీ మళ్ళీ ఏం చేస్తారో ఏమో. ఇప్పుడైతే రేషన్ పానీలు బియ్యాలు అన్ని సార్ ఇప్పుడు అంటే అసెంబ్లీ సమావేశాలు కూడా రేపటితో ముగిసిపోతా ఉన్నాయి. గవర్నర్ ఇక్కడ రాష్ట్రంలో లేదు, పుదుచ్చేరిలో ఉన్నారు. 8వ తారీఖు గవర్నర్ హైదరాబాద్ వస్తుందని తెలుస్తా ఉంది. అంటే ఎట్లా చూస్తారు? అసెంబ్లీ సమావేశాలు అయిపోతే మళ్ళీ ఈ టర్మ్ లో మీ విలీనం ఉండకపోవచ్చు కదా. అంటే దీనిపై మీ
అంటే ఆందోళన ఎట్లా ఉంది, మీరు ఇప్పుడు మీ తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఆ తర్వాత ఏమైతుంది ఇప్పుడు మా పార్టీ చూస్తే ఆ తర్వాత మేము స్ట్రైక్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేయకపోతే స్ట్రైక్ లో శోభ, చూస్తా ఉన్నాము కార్మికులు అయితే చెప్తా ఉన్నారు ఖచ్చితంగా గవర్నర్ వెంటనే ఆమోదించాలి. ఇది 50,000కు సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించిన అంశం కాబట్టి గవర్నర్ వెంటనే తన నిర్ణయం తీసుకోవాలి. హైదరాబాద్ లో రాష్ట్రంలో లేకున్నా కూడా ఆధునిక టెక్నాలజీ తోటి ఈ సిగ్నేచర్ తోటైనా ఆమె వెంటనే బిల్లును అయితే ఆమోదం తెలిపి మా జీవితాలలో వెలుగులు నింపాలని కోరుతా ఉన్నారు. శోభ, థ్యాంక్ యూ రాజు. ఆర్టీసీ విలీన బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించడం లేదని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. గవర్నర్ తమిళిసై ప్రభుత్వం పంపిన బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. సభ చూస్తున్నాం కదా, ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన ఆందోళన కార్యక్రమానికి రాజ్భవన్ ముట్టడిస్తామన్న ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో ఈరోజు మొత్తం కూడా రాజ్భవన్ వెళ్లే రోడ్లన్నీ కూడా మొత్తం పోలీసులతో దిగ్బంధమైంది. ప్రస్తుతం మనం రాజ్భవన్ దగ్గర ఉన్నాము. గవర్నర్ అయితే తన కార్యాలయంలో లేదు, ఏదైతే పుదుచ్చేరిలో ఉంది అక్కడ కూడా బాధ్యత నిర్వహిస్తుంది కాబట్టి అక్కడ బాధ్యత నిర్వహణ కోసం ఆమె పుదుచ్చేరికి వెళ్ళడం జరిగింది. ఏదైతే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సంబంధించి గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ న్యాయబద్ధమైన నిర్ణయాలన్నీ కూడా సమీక్షించిన తర్వాత తన నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి కూడా ఈరోజు ఉదయమే ప్రభుత్వానికి సమాచారం కూడా అందించింది. అయితే ఆర్టీసీ కార్మికులు ఏదైతే తమని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న బిల్లుకు వెంటనే ఆమోదం చేసేలా గవర్నర్ సిగ్నేచర్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ ఆందోళన బాట పట్టడం జరిగింది. ప్రస్తుతం మనం రాజ్భవన్ దగ్గర ఉన్నాం. రాజ్భవన్ దగ్గర ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. ఏదైతే మొత్తం రాజ్భవన్ కి వెళ్లే రూట్లన్నీ కూడా పోలీసులు దిగ్బంధం చేయడం జరిగింది. ఏ ఒక్క కార్మికుడు కూడా రాజ్భవన్ వద్దకు రాకుండా అన్ని ఏరియాలు కూడా మనకు దిగ్బంధం చేయడం జరిగింది. ఒకసారి చూసుకుంటే కనుక ఏదైతే వీళ్ళు చెప్పిన రూట్ ఏదైతుందో రూట్ మనకి టీవీ ఘాట్ నుంచి తీసుకుని ఖైరతాబాద్ మీదుగా ఇటు రాజ్భవన్ కు వస్తామని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గవర్నర్ కార్యాలయానికి వచ్చే రూట్లు ఏవైతే ఉన్నాయో అటు ఖైరతాబాద్ నుంచి వచ్చే రూట్ కావచ్చు, అదేవిధంగా పంజాగుట్ట నుంచి వచ్చే రూట్ కావచ్చు, మధ్యలో మరికొన్ని దారిలో రోడ్లు కూడా ఉన్నాయి. అంటే పంజాగుట్ట మధ్యలో సోమాజిగూడ లోపల నుంచి కూడా రావచ్చు, అదేవిధంగా రాజ్భవన్ కాలనీ లోపల నుంచి కూడా రావచ్చు. ఆ రోడ్లన్నింటినీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దిగ్బంధం చేశారు. ఏ ఒక్కరిని కూడా ఇక్కడ రానియకుండా, రాజ్భవన్ వైపు రానియకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమం ఏమైతుందో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దిగ్బంధం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కార్మికులు ప్రతి చోట కూడా అటు ఉమ్మడి వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ప్రతి చోట కూడా ఎక్కడ బస్సులు అక్కడే నిలిచిపోవడం జరిగింది. డిపోల నుంచి బస్సు బయటికి వెళ్ళలేదు, రోడ్డుకి లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కార్మికులందరూ కూడా మొత్తం ఒకే తాటిపై నిలబడడం జరిగింది. తాము ఏదైతే గవర్నర్ సిగ్నేచర్ చేసేంత వరకు కూడా తమ ఆందోళన బాట వీడేది లేదని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక రాజ్భవన్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూడొచ్చు. మొత్తం పరిస్థితి అంతా కూడా రాజ్భవన్ కార్యాలయం పరిస్థితి అంతా కూడా, కార్యాలయం చుట్టుముట్టంతా కూడా ఇదే తరహాలో ఇక్కడంతా కూడా పోలీసులు బందోబస్తు చేయడం జరిగింది. అయితే గవర్నర్ ఈ రోజు ఉదయం కూడా లేఖ రాయడం జరిగింది ప్రభుత్వానికి. ఏదైతే ప్రభుత్వం అందించిన బిల్లు ఏదైతుందో తనకు బుధవారం చేరుకోవడం జరిగింది, బుధవారం మధ్యాహ్నానికి. దానికి సంబంధించి దాని న్యాయపరమైన చిక్కులు కావచ్చు, న్యాయపరమైన అంశాలన్నింటి మీద కూడా తాను న్యాయ నిపుణులతో సమీక్షిస్తున్నాను. సమీక్ష తర్వాత సమయం పట్టవచ్చు, ఆ తర్వాత తాను బిల్లుకి సంతకం చేస్తానని చెప్పేసి కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక గవర్నర్ నిర్ణయం ఏదైతుందో గవర్నర్ నిర్ణయం ఇటు కార్మికులకు నచ్చడం లేదు, అదేవిధంగా ప్రభుత్వానికి నచ్చడం లేదు. మొత్తానికి మరొకసారి ఏదైతే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనే ప్రక్రియకు సంబంధించిన బిల్లు ఏదైతుందో ఇది మరోసారి ఇటు ప్రగతి భవన్ కు అదేవిధంగా రాజ్భవన్ మధ్య అగాధం పెంచిందని చెప్పొచ్చు. బహుశా మన కార్మికులు తమ డిమాండ్ ఒప్పుకునేంత వరకు కూడా ఈ ఆందోళన బాట విడేది లేదని చెప్పేసి కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి రాజ్భవన్ చుట్టూ అయితే పోలీసులు మోహరించడం జరిగింది. కార్మికులు ఏ క్షణానైనా
రాజ్భవన్ ముట్టడికి వస్తారు కాబట్టి ఆ ముట్టడి జరగకుండా ఎప్పటికప్పుడు స్పందించి వాళ్ళని అరెస్ట్ చేసే దిశగా కూడా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధంగా ఉన్నారు శోభ. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు ఆందోళన చేపట్టారు. బస్సులను ఎక్కడికక్కడ నిలిపివేశారు. గవర్నర్ తమిళసై తీరును తప్పుబట్టారు. ఆర్టీసీ కార్మికులు రాజ్భవన్ ముట్టడికి బయలుదేరారు. ఆర్టీసీ డిపోల వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును నిర్వహించారు. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాజ్భవన్లో ఆర్టీసీ బిల్లు ఫైల్ ముందుకు కదలకపోవడంతో కార్మికులు బస్సులను డిపోల్లోనే నిలిపివేశారు. ప్రభుత్వం బిల్లు రూపొందించి గవర్నర్ వద్దకు పంపి ఇప్పటికే 2 రోజులైనా అనుమతి ఇవ్వకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ప్రభుత్వం కార్మికులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ అనుసరిస్తున్న తాత్విక వైఖరి బడుగు బలహీన వర్గాలు, పేదలే అధికంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు మరిన్ని ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉందని ఆర్టీసీ కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ గారు నమస్తే మేడం. మా కార్మికులందరినీ దృష్టిలో పెట్టుకుని 43,000 మంది ఉన్నాము. మా అందరి తరఫు నుంచి అడుగుతున్నాం మేడం, దయచేసి మా యందు దయతలిచి బిల్లు వెంటనే పాస్ చేయగలని కోరుతున్నాము. దేవుడు వరమిచ్చిన పూజారి వరమైనట్టు అవుతుంది మా బతుకులు. ఆలోచించండి మేడం, ప్లీజ్ మేడం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రవాణా శాఖ సంస్థ ఏదైతుందో మొత్తం బస్సులు బంద్ చేయడం జరిగింది. ఈ శాసనసభ మంత్రి మండలి ఏదైతే ఉందో ఆమోదించిన కార్మికులు రాష్ట్ర రవాణా సంస్థ గవర్నమెంట్ కలపడానికి ముందుకొచ్చింది. మరి శాసనసభ ఏదైతే ఉందో ఆమె బిల్ పాస్ చేస్తే సిగ్నేచర్ పెడితే మాత్రం ఇక్కడ శాసనసభ ప్రవేశపెడతారు. దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా 43,373 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర గవర్నర్ మోకరిల్లడాన్ని నిరసిస్తూ జీడిమెట్ల డిపో ముందు ఆర్టీసీ ఎంప్లాయీస్ 91 బస్సు సర్వీసులను నిలిపివేస్తూ ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు అన్ని ఆర్టీసీ యూనియన్లు మద్దతు తెలుపుతున్నాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ ఇలాంటి యూనియన్స్ ఒకే తాటిపైకి వచ్చి ధర్నాను కొనసాగిస్తున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయీస్ ని కడుపులో పెట్టుకుని చూసుకునే తెలంగాణ గవర్నమెంట్ పంపిన గవర్నర్ ఆమోదం బిల్లుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న గవర్నర్ వెంటనే ఆమోదం బిల్లుపై సంతకం పెట్టి ఆర్టీసీ ఎంప్లాయీస్ పట్ల విజ్ఞత చాటుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.